ఈరోజు దేవుని మాట కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దుప్పి దేనికోసం ఆశపడుతుంది? నీటి కొరకు ఆశపడుతుంది. దుప్పికి నీరంటే చాలా ఇష్టం. దుప్పి ఎప్పుడు నీరు కోసం వెతుకుతూ ఉంటుంది. అది దాహం అయితే తట్టుకోలేదు, దానికి వెంటనే నీరు తాగాలనిపిస్తుంది. ఎప్పుడు నీటి వాగులు ఎక్కడున్నాయా అని ఎదురు చూస్తూ, ఎక్కడ కనపడతాయా అంటూ చూస్తూ తిరుగుతూ ఉంటుంది. అది నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉంటుంది. దుప్పి యొక్క ప్రాణము. దేవుని కొరకు కూడా మన ప్రాణము ఆశపడాలి. దేవుని కొరకు ఆశపడటం అంటే ఏమిటి? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాడు. ప్రార్థన వింటాడు, సహాయం చేస్తాడు. కానీ దేవుడు ఎక్కువ యెరూషలేము కోరుకున్నాడు. యెరూషలేములో నివాసం చేస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉండే దేవుడుగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉంటాడు, నీతో ఉంటాడు. ముఖ్యంగా యెరూషలేము దేవుడు కోరిన స్థానము. అక్కడ త్వరగా జవాబు దొరుకుతుంది, త్వరగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. త్వరగా కార్యం జరగడానికి ఏం కావాలి? దేవుని యొక్క మాట కావాలి, ఆయన శక్తి కావాలి, ఆయన బలం కావాలి. నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నావు, సంతోషమే. దేవుని కార్యాలు చేస్తున్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. నీ యొక్క హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. నువ్వు ఇంకా ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అది ఇంకా బలంగా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి. దేవుని సహవాసానికి వెళ్ళాలి. దేవుని సంఘానికి వెళ్ళాలి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనాలి. జీవం గల దేవుని కొరకు, శక్తి గల దేవుని కొరకు, కార్యాలు చేసే దేవుని కొరకు, ప్రేమించే దేవుని కొరకు, మనల్ని ఇష్టపడే దేవుని కొరకు మనము ఆయన్ని ఇష్టంగా స్వీకరించి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని ఒక ఆశ, పట్టుదల, ఒక ఆసక్తి మనలో చోటు చేసుకోవాలి. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం. మళ్ళీ దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఈ యొక్క తృష్ణ, ఈ యొక్క కోరిక నీలో బలంగా ఉంటే దేవుడు నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన సన్నిధికి. అంతేగాని ఆదివారం వచ్చింది రెస్ట్ తీసుకోవాలంటే, నీ మనసు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్గానే ఉండు అని అంటుంది. అలా కాదు. దేవుడు పోయిన వారం, గడిచిన వారం వెళ్ళాను, ఈ వారం మరలా దేవుని సన్నిధిలో కనబడాలి, ఆయన మాట వినాలి. ఆత్మీయంగా ఆత్మకు బలం కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఒక మాట వినాలి. అక్కడ ఉన్న ఎంతమంది ఉంటారు? ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండరు. 50 మంది ఉంటారు, 40 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, అలాగే 500 మంది, 1000, 2000, 1,00,000 అలాగా దేవుని బిడ్డలు వచ్చేవారుగా ఉంటారు. ఒక్కొక్క చర్చిలో 500, 300, కనీసం చాలా చర్చిలో అయితే 200 మంది వస్తారు. ఎక్కువ ఏలూరులో అయితే 200, 300 మంది వస్తారు. అదే చిన్న చిన్న చర్చిలో అయితే 50 మంది అలా వస్తారు. ఇంకా బాగా పెద్దదైతే వేలలో వస్తారు. అక్కడ దేవుడు సంచరించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి మొర వినే దేవుడుగా ఉన్నాడు. మనం కూడా ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలన్న ఆశ మనలో ఉంటే దేవుడు నడిపిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నా బిడ్డ
చర్చికి రావాలని ఆశపడుతుంది. నేనున్న స్థలానికి రావాలని ఆశపడుతుంది. నేను తనతో ఉన్నాను, అయినా సరే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఒక దేవుడు చెప్పే మాట, నేను చెప్పే మాట వినాలని ఆశపడుతుంది. నేను చెప్పే ఒక దైవజనంలో ఉండి చెప్పే మాట వినాలనుకుంటుంది అని దేవుడు నీకు బలాన్నిచ్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు మనం కూడా దేవుని వాక్యం కొరకు, దేవుని ప్రార్థన కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు మన ప్రాణం ఆశపడినట్లయితే మన జీవితాల్లో దేవుడు అనేకమైన నిలిచిపోయిన కార్యాలు, జరగని కార్యాలు కూడా జరిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ప్రతి వారం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం కనబడదాం. అనేక మంది కనబడుతున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు. మనం కూడా ఆయన సన్నిధిలో కనబడి ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడు వింటున్నాడు. కానీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగనివి కూడా జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడ 2-3 ఉండరు కాబట్టి, అనేక మంది ఉంటారు కాబట్టి వారు ఏం ప్రార్థన చేస్తున్నారు నా బిడ్డలు అని దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వినే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుడు వింటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆగిపోయిన కార్యాలు జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి. అప్పుల భారాన్ని తొలగించే దేవుడుగా ఉన్నాడు. అదే రీతిగా ఇంకా అనారోగ్య సమస్యలు తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఆత్మీయంగా, శారీరకంగా కూడా ఆయన బలాన్ని చేకూర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన సన్నిధికి విడవకుండా ఆయన సన్నిధికి వెళ్దాం. అనారోగ్య పరిస్థితులు అయితే ఇంకా వెళ్ళలేని పరిస్థితి అయితే పర్వాలేదు, కానీ మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆయన సన్నిధికి వెళ్దాం. వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది? మనకి బాగా వృద్ధాప్యంలో అయ్యో ఇన్ని వారాలు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయా, ఈ సమయంలో వెళ్ళలేకపోతున్నాను అన్న బాధ మాత్రం మన జీవితాల్లో ఉండకుండా చూసుకోవాలి. ప్రతి వారం ఆయన సన్నిధికి వెళ్దాం. మన కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి నడుద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయనా, యేసయ్యనికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ప్రభా తండ్రి నాయన, మా ప్రాణము నీ మీద ఆశ పెట్టుకుని ఉందయ్యా. మాకు సమస్త భారములను తొలగించే దేవుడుగా ఉన్నావయ్యా. కృపగల దేవ, జీవంగల దేవుడు అయ్యా తండ్రి నాయన, నువ్వు మాకు దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అంత మాత్రమే కాకుండా ప్రభా నీ సన్నిధిలో కనబడితే, నీ మాట విని, నీ యొక్క తండ్రి నాయన ఆజ్ఞలు గైకుంటే ప్రభా నాయన తండ్రి, నువ్వు గొప్ప మేళ్ళు మా జీవితంలో చేసే దేవుడుగా ఉన్నావయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలను బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నావయ్యా. నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు ప్రభా. ఆత్మీయ మన్నా దొరికే స్థలానికి నడిస్తే ప్రభా, ఆత్మీయంగా, శారీరకంగా కూడా ప్రభా నేను ఉన్నత స్థితిలో ఉంచే దేవుడుగా ఉన్నావు ప్రభా. ఆత్మ ప్రాణ దేహాలకు ప్రభా నాయన సంతృప్తినిచ్చే దేవుడు అయ్యా. మా కుటుంబ సభ్యులందరినీ ప్రభా నాయన యేసయ్యా, నువ్వు తండ్రి బలంగా ప్రభా చేకూర్చే బలాన్ని ఇచ్చి ప్రభు నడిపించే దేవుడుగా ఉన్నావయ్యా. తండ్రి మేమందరం ప్రభా నీ సన్నిధిలో కనబడి ప్రభా నువ్వు ఇచ్చే బలాన్ని పొందుకొనిలాగున, నీ యొక్క ఆత్మీయ శారీరకమైన ప్రభా నన్ను దీవులు పొందుకొనిలాగున మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని కృపగల దేవుని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.